చేసే ఆర్థిక ప్రయోజనాలు కేంద్రం రాష్ట్రానికి అందించడం. ఈ మూడవ వరం కింద కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నంలో ఓడరేవు, రాజధానికి నిధులు ఇవ్వడం, పోలవరాన్ని పూర్తి చేయడం, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, తిరుపతి, విజయవాడ, విశాఖ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తయారు చేయడం, ఐఐటి, నీట్ లాంటి 13 కేంద్రీయ సంస్థలను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడం, 9th, 10th షెడ్యూళ్ల కింద కొన్ని వందల ఇన్స్టిట్యూషన్స్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడం, ఈ విధంగా మూడో వరం ఇవ్వడం జరిగింది. ఈ 3 వరాలు ఈ పాటికి అమలై ఉంటే సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయిపోయింది. దేశంలోని 28 రాష్ట్రాలలో నంబర్ 1 రాష్ట్రంగా సీమాంధ్ర, నవ్యాంధ్ర, ఆంధ్రప్రదేశ్ తయారైంది. 2014లో గాని 2019లో గాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి 3 వరాలు అమలై ఉండేటి సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. కానీ దురదృష్టవశాత్తు 2014లో 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడం, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో 2014లో టీడీపీ, 2019లో జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ 3 వరాలు అభివృద్ధికి నోచుకోలేదు. పర్యవసానంగా ఈనాడు దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే అధ్వాన్నమైన పరిస్థితిలో ఈనాడు సీమాంధ్ర ఉంది అంటే దానికి కారణం ఈ 3 వరాలు అమలు కాకపోవడం. ఈ 3 వరాలలో ప్రత్యేకించి ప్రత్యేక హోదా, ప్రస్తుతం దేశంలో 10 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్, మిజోరాం, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ 10 రాష్ట్రాలకు ప్రస్తుతం ప్రత్యేక హోదా అమలవుతా ఉంది. 11వ రాష్ట్రంగా నవ్యాంధ్రప్రదేశ్ కు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారు 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేక హోదా వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో రాయితీలు ఉంటాయి. అటు ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ వీటిల్లో రాయితీలు ఉంటాయి. కాబట్టి పెట్టుబడిదారులు పరిశ్రమలు పెడతారు. పరిశ్రమలు పెడితే నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయి. అదేవిధంగా ధరలు తగ్గుతాయి. పెట్రోల్ గాని, డీజిల్ గాని, వంట గ్యాస్ ధరలు, మిగతా నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతాయి. ఆ విధంగా ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. రెండవ ప్రయోజనం, కేంద్ర ప్రాయోజిత పథకాలతో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90% కేంద్రం నిధులు భరిస్తుంది, 10% రాష్ట్రాలు భరించాలి. ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు 60% నిధులు కేంద్రం భరిస్తుంది, 40% నిధులు రాష్ట్రం భరించాలి. అదేవిధంగా మూడవ ప్రయోజనం, విదేశీ ఆర్థిక సంస్థల సహకారంతో రాష్ట్రంలో అమలయ్యే ప్రాజెక్టులకు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 100% కేంద్రం నిధులు భరిస్తుంది, ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు 100% రాష్ట్రాలు భరించాలి. కాబట్టి ఈ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆనాడు 2014 ఫిబ్రవరి 20 తారీఖున మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ కు 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ప్రకటించడం జరిగింది. ఆ రోజు ఇదే బీజేపీ నాయకులు పెద్దలు వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో మీరు 5 సంవత్సరాలు ఇస్తున్నారు, సంతోషమే, కానీ పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చెంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే ఇది 10 సంవత్సరాలు చేయాలని చెప్పేసి బీజేపీ నాయకులు పెద్దలు వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో మాట్లాడారు. దాని తర్వాత బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొంది, కాంగ్రెస్ పార్టీ 5 దయచేసి అక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరూ కూడా మీకు కేటాయించినటువంటి స్థానాలు ఉన్నాయి, కుర్చీలు ఇలా లెఫ్ట్ సైడ్ కి కుర్చీలు ఉన్నాయి, దీంట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పింది. మేము అధికారంలోకి వస్తే మరి 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో రాయడం జరిగింది. దాని తర్వాత 2014 ఎన్నికల సందర్భంగా ఎన్నికల సభలో ఇదే స్థలంలో ఇదే స్టేడియంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా నరేంద్ర మోడీ మధ్యలో ఉంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఒకవైపు వెంకయ్య నాయుడు కూర్చొని ఉండే సందర్భంలో ఇదే నరేంద్ర మోడీ ఏం చెప్పారు,
బీజేపీ అధికారంలోకి వస్తే 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తాం, సీమాంధ్రకు, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇదే సభలో నరేంద్ర మోడీ చెప్పారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? సార్ 10 సంవత్సరాలు చాలదు, 15 సంవత్సరాలు కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అడిగారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. మరి ఈ 10 సంవత్సరాలలో ఎందుకు ఇవ్వలేదు? ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి ఈనాడు బీజేపీ ఏమంటుంది? ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమట, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమట. మరి ఆయన ముగిసిన అధ్యాయం అంటా ఉంటే ఈ ప్రాంతీయ పార్టీల నాయకులు ఏం చేస్తా ఉన్నారు? కాబట్టి మహాశైలరా, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నంత వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు. ఈ ప్రాంతీయ పార్టీలు ఇవి కబాలీలు. రజనీకాంత్ సినిమా కబాలీలో రజనీకాంత్ డైలాగ్ ఒకటి ఉంది. ఒక పాత తెలుగు సినిమాలో ఒక పాత విలన్ గల్ల లుంగి కట్టుకొని ఈడ ఘాటు పెట్టుకొని మీసాలు మిలేసి ఏ కబాలి అని పిలవగానే చేతులు కట్టుకొని వంగోని ఎస్ బాస్ అంటారే, అటువంటి కబాలీ పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీలు. ఇవి కప్పుకోను చలవు, కట్టుకోను చలవు. ప్రత్యేక హోదా ఇచ్చేసి రాలవు, ఉడత తిన్న ఊగాల్సిందే, చింతకాయలు రాలవు. ఇవి బీజేపీ అంటే మన రాష్ట్రంలో బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. నరేంద్ర మోడీ చేతిలో జగన్ రెడ్డి భజన్ రెడ్డిగా, చంద్రబాబు నాయుడు చెక్క భజన్ నాయుడుగా, పవన్ కళ్యాణ్ భజన్ కళ్యాణ్ గా మారిపోయారు. కాబట్టి వీళ్లతో ఈ రాష్ట్రానికి ఏమీ ఒరగదు. ఈ ప్రాంతీయ పార్టీ నమ్ముకుంటే కుక్కతో కబట్టుకొని గోదావరి ఇదినట్లే. కాబట్టి మహాశైలరా, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే హస్తం గుర్తుపై మీరు ఓటు వేయాలి. కాబట్టి మహాశైలరా, ఉంది, ఒక సూక్తి ఉంది, ధర్మో రక్షతి రచితః. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. వృక్షో రక్షతి రచితః. చెట్టును మనం కాపాడితే చెట్టు మనల్ని కాపాడు, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, సమాజాన్ని కాపాడుతుంది. ఒక్కసారి ఆలోచించవలసిందిగా విఘ్నులైన, చైతన్యవంతులైన, వివేకవంతులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలోని పక్షాల తరపున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై హింద్. వేదిక మీద ప్రసంగించేటువంటి వక్తలందరికీ కూడా విజ్ఞప్తి, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని సమయ పాలనతోటి ఉంటే చాలా మంది వక్తలు ఉన్నారు కాబట్టి అందరికీ అవకాశం ఉండొచ్చు. మనకి ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పక్షాన జాతీయ స్థాయిలో ఇండియా అలయన్స్ పార్ట్నర్ గా ఉన్నటువంటి మరి సిపిఐఎం పక్షాన యాక్చువల్ గా శ్రీనివాస్ గారు రావాల్సి ఉంది. వారి పక్షాన, పార్టీ పక్షాన పెద్దలు గౌరవ మాజీ శాసనసభ్యులు గఫూర్ గారిని పంపించారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, వేదికపై ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఎం, సిపిఐ పార్టీల నాయకులు, ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈరోజు ఏదైతే ప్రత్యేక హోదా సాధన కోసం ఒక డిక్లరేషన్ను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకటిస్తామని చెప్పారు, న్యాయ సాధన అనేటువంటి పేరుతో ఈ సభను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం పెద్దలు తులసిరెడ్డి గారిని తర్వాత
రైట్ ప్లీజ్ రైట్ మా రైట్ మా రైట్ మళ్ళీ తీసుకుంటాం త్వరగా ఓకే సభాధ్యక్షులు తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు భాస్కర్ గారు, తిరుపతి నగరాధ్యక్షులు గోపి గారు, చిత్తూరు నగరాధ్యక్షులు టిక్కీ రాయల్ గారు, మరికొద్ది సేపట్లో సభా వేదికకు రాబోతున్న యువ నేత, జాతీయ నేత అయినటువంటి సచిన్ పైలట్ గారికి, ఇక కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్న పులివెందుల పులిబిడ్డ, కడప తల్లి కన్నబిడ్డ, రాయలసీమ రతనాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగు బిడ్డ, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ అయినటువంటి శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారికి, సభా వేదిక ఆశీనులైన కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీల అత్యంత మహారథులకు, రాష్ట్రం నలుమూలల నుంచి, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతం నుంచి, మరియు ప్రత్యేకించి తిరుపతి, చిత్తూరు పరిసర జిల్లాల నుంచి కదం త్రొక్కుతూ పదం పాడుతూ ఈ ఎన్నికల శంఖారావ సభకు విచ్చేసినటువంటి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపి అర్జునుని ఆయుధం గాంధీవం, ఇంద్రుని ఆయుధం వజ్రాయుధం. రాబో ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామానికి కాంగ్రెస్ పార్టీ, ఇండియా పార్టీ, ఆది ఇండియా కూటమి ఆయుధం ఏది? ప్రత్యేక ఆంధ్ర. రాబో ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామానికి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలోని పార్టీల ఆయుధం ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక హోదా. రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు నవ్యాంధ్రకు, సీమాంధ్రకు న్యాయం చేసేటందుకు, ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ కంటే మరింత మెరుగైన విధంగా సీమాంధ్రను తయారు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు సోనియా గాంధీ గారి మార్గదర్శకం కింద అత్యంత మహారథులకు, రాష్ట్రం నలుమూలల నుంచి, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతం నుంచి, మరియు ప్రత్యేకించి తిరుపతి, చిత్తూరు పరిసర జిల్లాల నుంచి కదం త్రొక్కుతూ పదం పాడుతూ ఈ ఎన్నికల శంఖారావ సభకు విచ్చేసినటువంటి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపి అర్జునుని ఆయుధం గాంధీవం, ఇంద్రుని ఆయుధం వజ్రాయుధం. రాబో ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామానికి కాంగ్రెస్ పార్టీ, ఇండియా పార్టీ, ఆది ఇండియా కూటమి ఆయుధం ఏది? ప్రత్యేక ఆంధ్ర. రాబో ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామానికి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలోని పార్టీల ఆయుధం ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక హోదా. రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు నవ్యాంధ్రకు, సీమాంధ్రకు న్యాయం చేసేటందుకు, ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ కంటే మరింత మెరుగైన విధంగా సీమాంధ్రను తయారు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం సీమాంధ్రకు 3 వరాలు ప్రకటించింది. అందులో మొదటి వరం రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా 5 సంవత్సరాల పాటు అమలు చేయడం. రెండవ వరం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా గాని, ఒరిస్సాలోని కేబీకే తరహా, కోలాపూర్, బోలంగీర్, కలహండి తరహా
ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద కేంద్రం నిధులు ఇవ్వడం, అది రెండో వరం. ఇక మూడో వరం, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్థిక ప్రయోజనాలు కేంద్రం రాష్ట్రానికి అందించడం. ఈ మూడవ వరం కింద కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నంలో ఓడరేవు, రాజధానికి నిధులు ఇవ్వడం, పోలవరాన్ని పూర్తి చేయడం, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, తిరుపతి, విజయవాడ, విశాఖ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తయారు చేయడం, ఐఐటి, నిట్ లాంటి 13 కేంద్రీయ సంస్థలను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడం, 9th, 10th షెడ్యూళ్ల కింద కొన్ని వందల ఇన్స్టిట్యూషన్స్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడం, ఈ విధంగా మూడో వరం ఇవ్వడం జరిగింది. ఈ 3 వరాలు ఈ పాటికి అమలై ఉంటే సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయిపోయింది. దేశంలోని 28 రాష్ట్రాలలో నంబర్ 1 రాష్ట్రంగా సీమాంధ్ర, నవ్యాంధ్ర, ఆంధ్రప్రదేశ్ తయారైంది. 2014లో గాని 2019లో గాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి 3 వరాలు అమలై ఉండేటి, సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. కానీ దురదృష్టవశాత్తు 2014లో 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడం, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో 2014లో టీడీపీ, 2019లో జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ 3 వరాలు అభివృద్ధికి నోచుకోలేదు. పర్యవసానంగా ఈనాడు దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే అధ్వానమైన పరిస్థితిలో ఈనాడు సీమాంధ్ర ఉంది అంటే దానికి కారణం ఈ 3 వరాలు అమలు కాకపోవడం. ఈ 3 వరాలలో ప్రత్యేకించి ప్రత్యేక హోదా, ప్రస్తుతం దేశంలో 10 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్, మిజోరాం, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈ 10 రాష్ట్రాలకు ప్రస్తుతం ప్రత్యేక హోదా అమలవుతా ఉంది. 11వ రాష్ట్రంగా నవ్యాంధ్రప్రదేశ్ కు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారు 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేక హోదా వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో రాయితీలు ఉంటాయి. అటు ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్, వీటిల్లో రాయితీలు ఉంటాయి. కాబట్టి పెట్టుబడిదారులు పరిశ్రమలు పెడతారు. పరిశ్రమలు పెడితే నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయి. అదేవిధంగా ధరలు తగ్గుతాయి. పెట్రోల్ గాని, డీజిల్ గాని, వంట గ్యాస్ ధరలు, మిగతా నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతాయి. ఆ విధంగా ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. రెండవ ప్రయోజనం, కేంద్ర ప్రాయోజిత పథకాలతో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90% కేంద్రం నిధులు భరిస్తుంది, 10% రాష్ట్రాలు భరించాలి. ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు 60% నిధులు కేంద్రం భరిస్తుంది, 40% నిధులు రాష్ట్రం భరించాలి. అదేవిధంగా మూడవ ప్రయోజనం, విదేశీ ఆర్థిక సంస్థల సహకారంతో రాష్ట్రంలో అమలయ్యే ప్రాజెక్టులకు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 100% కేంద్రం నిధులు భరిస్తుంది. ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు 100% రాష్ట్రాలు భరించాలి. కాబట్టి ఈ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆనాడు 2014 ఫిబ్రవరి 20 తారీఖున మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ కు 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ప్రకటించడం జరిగింది. ఆ రోజు ఇదే బీజేపీ నాయకులు పెద్దలు వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో, మీరు 5 సంవత్సరాలు ఇస్తున్నారు, సంతోషమే, కానీ పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చెంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే ఇది 10 సంవత్సరాలు చేయాలని చెప్పేసి బీజేపీ నాయకులు పెద్దలు వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో మాట్లాడారు. దాని తర్వాత బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొంది, కాంగ్రెస్ పార్టీ 5 దయచేసి అక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరిమణులందరూ కూడా మీకు కేటాయించినటువంటి స్థానాలు ఉన్నాయి, కుర్చీలు ఇలా లెఫ్ట్ సైడ్ కి కుర్చీలు ఉన్నాయి, దీంట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది. మేము అధికారంలోకి వస్తే మరి 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో రాయడం జరిగింది. దాని తర్వాత
2014 ఎన్నికల సందర్భంగా ఎన్నికల సభలో ఇదే స్థలంలో ఇదే స్టేడియంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా నరేంద్ర మోడీ మధ్యలో ఉంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు ఒకవైపు వెంకయ్య నాయుడు కూర్చొని ఉండే సందర్భంలో ఇదే నరేంద్ర మోడీ ఏం చెప్పారు? బీజేపీ అధికారంలోకి వస్తే 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తాం, సీమాంధ్రకు రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇదే సభలో నరేంద్ర మోడీ చెప్పారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? సార్ 10 సంవత్సరాలు చాలదు 15 సంవత్సరాలు కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అడిగారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. మరి ఈ 10 సంవత్సరాలలో ఎందుకు ఇవ్వలేదు? ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి ఈనాడు బీజేపీ ఏమంటుంది? ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమట. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమట. మరి ఆయన ముగిసిన అధ్యాయం అంటా ఉంటే ఈ ప్రాంతీయ పార్టీల నాయకులు ఏం చేస్తా ఉన్నారు? కాబట్టి మహాశైలరా, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నంత వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నంత వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు. ఈ ప్రాంతీయ పార్టీలు ఇవి కబాలీలు. రజనీకాంత్ సినిమా కబాలీలో రజనీకాంత్ డైలాగ్ ఒకటి ఉంది. ఒక పాత తెలుగు సినిమాలో ఒక పాత విలన్ గల్లలుంగి కట్టుకొని ఈడ ఘాటు పెట్టుకొని మీసాలు మిలేసి ఏ కబాలి అని పిలవగానే చేతులు కట్టుకొని వంగోని ఎస్ బాస్ అంటారే, అటువంటి కబాలీ పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీలు. ఇవి కప్పుకోను చలవు, కట్టుకోను చలవు. ప్రత్యేక హోదా ఇచ్చేసి రావు, ఉడత తిన్న ఊగాల్సిందే, చింతకాయలు రాలవు. ఇవి బీజేపీ అంటే మన రాష్ట్రంలో బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. నరేంద్ర మోడీ చేతిలో జగన్ రెడ్డి భజన్ రెడ్డిగా, చంద్రబాబు నాయుడు చెక్క భజన్ నాయుడుగా, పవన్ కళ్యాణ్ భజన్ కళ్యాణ్ గా మారిపోయారు. కాబట్టి వీళ్లతో ఈ రాష్ట్రానికి ఏమీ ఒరగదు. ఈ ప్రాంతీయ పార్టీ నమ్ముకుంటే కుక్క తోకబట్టుకొని గోదావరి ఇదినట్లే. కాబట్టి మహాశైలరా, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే హస్తం గుర్తుపై మీరు ఓటు వేయాలి. కాబట్టి మహాశైలరా, ఉంది, ఒక సూక్తి ఉంది, ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. వృక్షో రక్షతి రక్షితః. చెట్టును మనం కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతాయి. అదేవిధంగా కాంగ్రెస్ రక్షతి రక్షితః. కాంగ్రెస్ మనం కాపాడితే కాంగ్రెస్ ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, సమాజాన్ని కాపాడుతుంది. ఒక్కసారి ఆలోచించవలసిందిగా విఘ్నులైన, చైతన్యవంతులైన, వివేకవంతులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలోని పక్షాల తరపున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై హింద్. వేదిక మీద ప్రసంగించేటువంటి వక్తలందరికీ కూడా విజ్ఞప్తి, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని సమయ పాలనతో ఉంటే చాలా మంది వక్తలు ఉన్నారు కాబట్టి అందరికీ అవకాశం ఉండొచ్చు. మనకి ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పక్షాన జాతీయ స్థాయిలో ఇండియా అలయన్స్ పార్ట్నర్ గా ఉన్నటువంటి మరి సిపిఐఎం పక్షాన యాక్చువల్ గా శ్రీనివాస్ గారు రావాల్సి ఉంది. వారి పక్షాన, పార్టీ పక్షాన పెద్దలు గౌరవ మాజీ శాసనసభ్యులు గఫూర్ గారిని పంపించారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, వేదికపై ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఎం, సిపిఐ పార్టీల నాయకులు, ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈరోజు ఏదైతే ప్రత్యేక హోదా సాధన కోసం ఒక డిక్లరేషన్ను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకటిస్తామని చెప్పారు. న్యాయ సాధన అనేటువంటి పేరుతో ఈ సభను కూడా ఏర్పాటు చేశారు. మేము దించితే బాగుంటుంది, మీకే మీరే దిగిపోవాలి. స్టేజ్ పాస్ లేని వాళ్ళు దిగిపోవాలి. పెద్దలు తులసిరెడ్డి గారిని తర్వాత
సభాధ్యక్షులు తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు భాస్కర్ గారు, తిరుపతి నగరాధ్యక్షులు గోపి గారు, చిత్తూరు నగరాధ్యక్షులు టిక్కీరాయల్ గారు, మరికొద్ది సేపట్లో సభా వేదికకు రాబోతున్న యువ నేత, జాతీయ నేత అయినటువంటి సచిన్ పైలట్ గారికి, ఇక కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్న పులివెందుల పులిబిడ్డ, కడప తల్లి కన్నబిడ్డ, రాయలసీమ రతనాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగ బిడ్డ, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ అయినటువంటి శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారికి, సభా వేదిక ఆశీనులైన కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీల అత్యంత మహారథులకు, రాష్ట్రం నలుమూలల నుంచి, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతం నుంచి, మరియు ప్రత్యేకించి తిరుపతి, చిత్తూరు పరిసర జిల్లాల నుంచి కదం త్రొక్కుతూ పదం పాడుతూ ఈ ఎన్నికల శంఖారావ సభకు విచ్చేసినటువంటి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపి అర్జునుని ఆయుధం గాంధీవం, ఇంద్రుని ఆయుధం వజ్రాయుధం. రాబో ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామానికి కాంగ్రెస్ పార్టీ, ఇండియా పార్టీ, ఆది ఇండియా కూటమి ఆయుధం ఏది? ప్రత్యేక ఆంధ్ర. రాబో ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామానికి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలోని పార్టీల ఆయుధం ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక హోదా. రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు నవ్యాంధ్రకు, సీమాంధ్రకు న్యాయం చేసేటందుకు, ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ కంటే మరింత మెరుగైన విధంగా సీమాంధ్రను తయారు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం సీమాంధ్రకు 3 వరాలు ప్రకటించింది. అందులో మొదటి వరం రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా 5 సంవత్సరాల పాటు అమలు చేయడం. రెండవ వరం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా గాని, ఒరిస్సాలోని కేబీకే తరహా, కోలాపూర్, బోలంగీర్, కలహండి తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద కేంద్రం నిధులు ఇవ్వడం. అది రెండవ వరం. ఇక మూడవ వరం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో 108 సెక్షన్ల కింద, 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్థిక ప్రయోజనాలు కేంద్రం రాష్ట్రానికి అందించడం. ఈ మూడవ వరం కింద కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నంలో ఓడరేవు, రాజధానికి నిధులు ఇవ్వడం, పోలవరాన్ని పూర్తి చేయడం, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, తిరుపతి, విజయవాడ, విశాఖ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తయారు చేయడం, ఐఐటి, నీట్ లాంటి 13 కేంద్రీయ సంస్థలను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడం, 9th, 10th షెడ్యూళ్ల కింద కొన్ని వందల ఇన్స్టిట్యూషన్స్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడం. ఈ విధంగా 3వ వరం ఇవ్వడం జరిగింది. ఈ 3 వరాలు ఈ పాటికి అమలై ఉంటే సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయిపోయింది. దేశంలోని 28 రాష్ట్రాలలో నంబర్ 1 రాష్ట్రంగా సీమాంధ్ర, నవ్యాంధ్ర, ఆంధ్రప్రదేశ్ తయారైంది. 2014లో గాని 2019లో గాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి 3 వరాలు అమలై ఉండేటి, సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. కానీ దురదృష్టవశాత్తు 2014లో 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడం, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో 2014లో టీడీపీ, 2019లో జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ 3 వరాలు అభివృద్ధికి నోచుకోలేదు. పర్యవసానంగా ఈనాడు దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే అధ్వానమైన పరిస్థితిలో ఈనాడు సీమాంధ్ర ఉంది అంటే దానికి కారణం ఈ 3 వరాలు అమలు కాకపోవడం. ఈ 3 వరాలలో ప్రత్యేకించి ప్రత్యేక హోదా,
ప్రస్తుతం దేశంలో 10 రాష్ట్రాలకు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రాజెక్టుల విషయం కానీ ఇవన్నీ కూడా తెలుగు ప్రజానికాన్ని ఔన్నత్యాన్ని తీసుకుంటూ దేశం మొత్తం మీద ప్రధానమంత్రిని ఒప్పించి తీసుకొచ్చాడు. తెలుగు ప్రజానికి న్యాయం చేకూర్చినటువంటి ఎన్టీ రామారావు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి. కానీ తెలుగు ప్రజలకు ద్రోహం చేసింది ఎవరు? తెలుగు ప్రజలకు అచ్చంగా ద్రోహం చేసిన